నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. గత 5 రోజుల క్రితం మనకి ఒక సెన్సేషనల్ న్యూస్ అంటే భారత ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్లో ఈ అదానీ గ్రూపుల వ్యవహారం మొదటి నుంచి కొంచెం కాంట్రవర్షియల్గానే వస్తూనే ఉంది. బట్ అయితే మొన్న వచ్చింది అమెరికన్ కోర్ట్స్లో ఈ అదానీలకు ఎగెయినిస్ట్గా వాళ్ళు అక్కడ ఫండ్స్ మొబిలైజ్ చేసి భారతదేశంలో ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మరి 3-4 రాష్ట్రాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందులో ముఖ్యంగా ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్, అట్లాగే ఒరిస్సా, అట్లాగే మరి తమిళనాడు, మిగిలిన చోట్ల కూడాను ఈ కిక్ బ్యాక్స్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ఇది చేసుకున్నారని. దాంట్లో ముఖ్యంగా పెద్దపీట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి 1,550 కోట్ల రూపాయల దాకా ముడుపులు చెల్లించారని చెప్పేసి కథనం అదంతా వచ్చింది. దీంట్లో ఇంతవరకు నిజానిజాలు అనేది ఏంటి మనము ఇంతవరకు చేయలేదు. బట్ చాలామంది మామూలుగా చెప్పడం అమెరికాలో వాళ్ళు సూట్ ఫైల్ చేశారు. బట్ జరిగింది భారతదేశంలో అయితే వాళ్ళ జ్యూరిడిక్షన్ కాదు కదా, అట్లాంటివి చేయడానికి కుదురుతుందా లేదన్నట్టు ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనం కూడాను ఇదివరకు ఇక్కడ స్కామ్లు అవన్నీ చూసుకున్నట్టయితే మరి నీరవ్ మోడీ కానీ లేకపోతే లిక్కర్ బ్యారన్ విజయ మాల్యా కూడాను మిగిలిన దేశాల్లో వాళ్ళు తలదాచుకుంటున్నారు. మనకి ఇంతవరకు భారతదేశాన్ని మొన్న కూడా మోడీ గారు వాళ్ళని మాకు అప్పగించని కూడా చెప్పారు. సో ఈ శిక్షాస్మృతి దీని అంటే పరిమితులు ఎక్కడో ఎలా ఉంటాయనే తెలియదు. బట్ మనకి మెయిన్గా తెలుగు ప్రజలకు కావాల్సింది ఏంటంటే అసలు ఇంత దిగజారుదనం ఉందా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలనలో అనేటువంటిది. మరి ఎందుకంటే దీంట్లో మనకి ఇది వచ్చిన తర్వాత కూడాను మినిస్టర్ గారు అర్ధరాత్రి ఫోన్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు అన్నాడు. క్యాబినెట్ దానికి తీసుకుని వాళ్ళే చేసుకుని వాళ్ళే చేశారు అనేటువంటి ఆయన స్టేట్మెంటు దీంట్లో ఏదో ఉంది అంటే పొగ రాజుకున్న దానికి అవకాశం అయితే ఉంది. సో బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇంత పెద్ద మొత్తంలో కిక్ బ్యాక్స్ వెళ్ళాయంటే అసలు ఇది దేనికి దారితీస్తుంది ఒక పాయింట్. సెకండ్, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయగలడు. ఎందుకంటే ఇంతవరకు కండెమ్నేషన్ కానీ ఏం రాలేదు. సో మరి దీనివలన మరి అదానీ గ్రూప్ దెబ్బతింటుంది అని అంటే మరి సెంటర్లో కూడా మొదటి నుంచి ఇద్దరికి లాబింగ్ ఉందనేటువంటి మాట అందరూ అంటూనే ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే దీని మీద ఒక సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పి మీకు ఈ ప్రశ్న వేస్తున్నాను. రైట్, దీన్ని 2 రకాలు చూద్దాం. ఒకటి అదానీ ఇష్యూ, 2 జగన్మోహన్ రెడ్డి ఇష్యూ. 2గా చూసి ఉన్న పరిస్థితిని అనలైజ్ చేద్దాం. మొట్టమొదట అదానీ వన్స్ బీటన్ ట్వైస్ కేర్ఫుల్ అనేటటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ను విస్మరించాడు. ఇతని మీద చాలా ఇంటర్నేషనల్ ఫోకస్ ఉంది. కొన్ని ఫోర్సెస్ ఈయనకి అగెనిస్ట్గా గట్టిగా ఫర్ రీజన్స్ నోన్ పనిచేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఇటువంటి ఎక్కడైనా జరగవచ్చు అని ఒకటి హిండన్బర్గ్ అయిన తర్వాత కేర్ఫుల్గా ఉండలేదు. హిండన్బర్గ్లో కూడా ఈయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ రావడానికి 2 కారణాలు ఏంటంటే, వాడు ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసి షార్ట్ చేశాడు. హీ వాజ్ గెయినింగ్ అవుట్ ఆఫ్ దట్. ఒక పద్ధతి ప్రకారంగా కావాలని చేశాడు అనేటటువంటి బిలీఫ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని అంటే మన అజెండాను ఇంకొకళ్ళు డిక్టేట్ చేయకూడదు అనేటటువంటి బ్రాడ్ ప్రిన్సిపల్ మీద దానికంత వాల్యూ ఇవ్వలేదు. ఒకదాని నుంచి బయటపడిన తర్వాత రెండో దాంట్లో కేర్ఫుల్గా ఉండాల్సింది. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే కరప్షన్ ఇండియాలోనే జరిగింది, కానీ ఈ ప్రాజెక్ట్ను మార్కెట్ చేసుకొని బాండ్స్ రూపంలోనూ ఇంకే రూపంలోనూ హ్యూజ్ అమౌంట్ అమెరికాలో దానిని సోర్స్ చేయటానికి ప్రయత్నం చేశాడు.
ప్రయత్నం చేశాడు కాబట్టే ఇది వాళ్ళ కేసు కాగలింది, లేకపోతే అయి ఉండేది కాదు. వాళ్ళకి అవసరం లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు. అంటే డిక్లరేషన్స్ ఆల్సో మేడ్ దట్ కరెక్ట్. కరప్షన్ అదంతా అంత దానికి ఒక ఇది ఇవ్వాలి, లేకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ టు. యాంటీ కరప్షన్ ఇవి అన్నీ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎవిడెన్స్ అయితే సాలిడ్గానే ఉన్నది. చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు మొత్తం ఆ వాట్సాప్ చాట్స్ అవి చేశారు. దాని బేస్గానే కేసు ఫైల్ చేశారు. కోర్స్ కేసు ఛార్జ్ చేశారు, ట్రయల్ కావాలి, ఏమవుతుందనేది చెప్పలేము. అమెరికాలో ఈ ప్లీడ్ బార్గెనింగ్ అని ప్లీ బార్గెనింగ్ అని ఆ సిస్టమ్స్ ఉంటాయి. ఏదో కొంత యాక్సెప్ట్ చేసి డబ్బులు పే చేస్తే కేసు కూడా క్లోజ్ అయినా కావచ్చు. అది లీగలీ యాక్సెప్టబుల్ సిస్టమ్. మరి ఆ ప్రాసెస్ను ఫాలో అవుతాడా? రెండోది, రియల్గా ఈ మొత్తం కేసు ఫైల్ చేయటంలో డెమోక్రాటిక్ పార్టీ ఇది కొంత బ్యాక్గ్రౌండ్లో కొంత నడిచి ఉంటే ట్రంప్ వచ్చిన తర్వాత దీన్ని డైల్యూట్ చేస్తాడా? అది కూడా ఒక పాయింట్ మనం చూడాల్సినటువంటి విషయం. సో ఇమ్మీడియట్గా ఈ కేసు వలన అదాని ఏదో అయిపోతుంది, తీసుకుపోయి అమెరికాలో అరెస్ట్ చేస్తారన్నట్టుగా ఎస్పెషలీ ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ చేస్తున్న అతి జరగకపోవచ్చు. బట్ సాలిడ్ కేసు అయితే అక్కడ ఉన్నది. దీని రిపర్కషను జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లా ఉంటుంది? ఆన్ పేపర్ ప్రూవ్డ్, ఐ మీన్ అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ సాలిడ్ కేస్ దట్ వాస్ సబ్స్టాన్షియల్ అమౌంట్ 1750 కోట్లు చేతులు మారాయనే దానికి వాళ్ళు ఇది తీసుకున్నారు. మరి ఆ ఎవిడెన్స్ని ఇక్కడికి షేర్ చేస్తారా? వాళ్ళు షేర్ చేస్తే దానిని బేస్ చేసుకొని ఇక్కడ కేసు కడతారా? అది ఎట్లా ముందుకుపోతుందనే చూడాలి. దీంట్లో సుప్రీంకోర్టు ఏ వ్యూ తీసుకుంటున్నది చాలా చాలా క్రూషల్. సుప్రీంకోర్టు దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి మొదలెడితే అది ముందుకు పోతుంది. మూడోది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయబోతున్నది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని సాలిడ్గా కొంత వచ్చింది, దీని మీద ప్రోబ్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈజీగా మనకు దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి ఈ కేసును ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి. ఆ దిశగా వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టేటటువంటి అవకాశం ఉంది, చర్యలు చేపడతారు కూడా. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్, చర్యలు చేపట్టే ముందు ఈ అగ్రిమెంట్ను రద్దు చేస్తారా? నేను అనుకోవటం అగ్రిమెంట్ను రద్దు చేయకపోవచ్చు. ఎందుకంటే అది 259 కానీ 249 కానీ పాయింట్ ఈజ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఎవడైనా పెట్టాలి అంటే వాడికి ప్రైస్ గ్యారంటీ ఉండాలి. బికాస్ ఫాలింగ్ ప్రైసెస్ ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏరియాస్. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఎవడు ప్రైస్ గ్యారంటీ లేకపోతే ఇవ్వడు. సో ప్రైస్ గ్యారంటీ వల్లనే అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కాబట్టి ఆ పాయింట్ మీద ఈ అగ్రిమెంట్ను రద్దు చేయటం మాత్రం చేయకపోవచ్చు గవర్నమెంటు. బట్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దీనిని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఫిక్సప్ తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆయన ఉంటే వీళ్ళని వదలలేదు, వీళ్ళు ఉంటే ఆయన వదలాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ అందులో అంత సాలిడ్ కేసు దొరికినప్పుడు ఊరికి పోగొడతారనుకోవడం కరెక్ట్ కాదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అయితే ఇది ముందుకు పోతుంది. అమెరికాలో ఇది ముందుకు ఎప్పటికి పోతుందో తెలియదు, ఏ రకంగా పోతుందో. దీనిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోకపోయినా సుప్రీంకోర్టు ఏ వ్యూ తీసుకుంటుందనే దాని మీద ఇది ముందుకు ఎట్లా పోతుంది అనేది ఆధారపడి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, ఇంటర్నేషనల్గా చాలా చాలా డీలింగ్స్ అండ్ ఫీలింగ్స్లో కరప్షన్ ఈజ్ ఏ నార్మల్ ప్రాక్టీస్. వీటికి ఎవరు కన్విక్ట్ అయిన వాళ్ళు కూడా మనకు అవుపించడం లేదు. కార్ వాష్ లాండ్రీ కేసు అనో అది ఒకటి బ్రెజిల్లో పెద్ద కేసు నడిచింది. దాంట్లో సింగపూర్ కంపెనీసు, సీమెన్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ ఫైనల్గా దానికి ఏమి మోక్షం అయితే జరగలేదు, ఎవరు దాంట్లో కన్విక్ట్ కాలేదు. సో ఇంటర్నేషనల్ డీలింగ్స్ అండ్ వీలింగ్స్లో చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. జరిగేటటువంటి వాళ్ళు ఎవరో ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కడ కూడా ఆగిపోతుంది, కానీ ఎవరు కన్విక్ట్ కావట్లేదు. మోర్ ఇంపార్టెంట్లీ దీనికి ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉంటే మాత్రం, ఈయన టార్గెట్ చేయడంలో పొలిటికల్ యాంగిల్ ఉంటే మాత్రం అమెరికాలో చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. మరి వేచి చూడాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు అదాని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. బట్
ఇది బయటకు వచ్చింది కాబట్టి మరి వాళ్ళ పరిధిలో అదాని వస్తాడా అనేది కూడా పెద్ద మీమాంస. చూద్దాం. నమస్కారం.